ఓం స్వామియే శరణమయ్యప్ప. హరిహరసుతుడు కలియుగ దైవమైన అయ్యప్ప స్వామి జననం వెనుక మనందరికీ తెలిసింది మహిషి వధ మాత్రమే. కానీ ఆ జననానికి ముందే ఆ అద్భుతం జరగబోతోందని ఈ విశ్వంలో మొదట గ్రహించినది ఎవరు? అసలు శివుడు విష్ణువు కలయిక అసాధ్యమని తెలిసినా అది ఖచ్చితంగా జరుగుతుందని ఊహించి దానికి తగిన ప్రణాళిక రచించిన సూత్రధారి ఎవరు? అతడే దేవఋషి నారదుడు. మహిషాసుర మర్ధని అమ్మవారు మహిషాసురుణ్ణి చంపిన తరువాత ప్రతీకారంతో రగిలిపోయిన మహిషిని తన మాటలతో రెచ్చగొట్టి ఆమె చావును ఆమె చేతనే కోరుకునేలా చేసింది నారదుడే అని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు వీడియోలో నారద మహర్షి ప్రమేయంతో జరిగిన ఆ కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మహిషాసురుణ్ణి దుర్గాదేవి సంహరించిన తర్వాత అతని సోదరి మహిషి తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయింది. దేవతలందరినీ నాశనం చేసి తన సోదరుడు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు మొదలుపెట్టింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషి, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు మహిషి తెలివిగా ఆలోచించింది. ఆడదాని చేతిలో నా సోదరుడు చనిపోయాడు కాబట్టి నాకు ఆడవాళ్ల వల్ల మరణం ఉండకూడదు, అలాగని మగవాళ్ల వల్ల కూడా ఉండకూడదు. ముఖ్యంగా శివుడికి గాని విష్ణువుకు గాని పుట్టిన సంతానం వల్ల నాకు మరణం సంభవించకూడదు. కాని అని కాసేపు ఆగి ఒక వింత షరతు పెట్టింది. ఒకవేళ నాకు మరణం అంటూ వస్తే అది హరి అంటే విష్ణువు, హరుడు శివుడు వీరిద్దరికీ కలిపి పుట్టిన సంతానం వల్ల మాత్రమే రావాలి. అప్పటిదాకా నేను అజరామరంగా ఉండాలి అని కోరుకుంది. బ్రహ్మదేవుడు నవ్వుకొని తథాస్తు అన్నాడు. మహిషి ఎగిరి గంతేసింది. ఎందుకంటే శివుడు పురుషుడు, విష్ణువు పురుషుడు, ఇద్దరు పురుషులకు సంతానం కలగడం సృష్టి విరుద్ధం. కాబట్టి ఇక తనకు చావు లేదని మహిషి విర్రవీగింది. ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టింది. మహిషి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇంద్రుడు తల్లడిల్లిపోతున్నాడు. సరిగ్గా అప్పుడే త్రిలోక సంచారి అయిన నారదుడు రంగంలోకి దిగాడు. నారదుడు నేరుగా మహిషి దగ్గరకు వెళ్లాడు. ఆమె అహంకారాన్ని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. మహిషి, నువ్వు సాధించిన వరం సామాన్యమైనది కాదు. ఈ సృష్టిలో నిన్ను చంపేవాడే లేడు. శివకేశవులు ఒక్కటవ్వడం అసాధ్యం. కాబట్టి నువ్వు నిశ్చింతగా దేవలోకాన్ని ఆక్రమించుకో అని ఆమె అహంకారానికి ఆజ్యం పోశాడు. నారదుడి మాటలతో మహిషి మరింత రెచ్చిపోయింది. దేవలోకం మీద దండయాత్ర చేసి ఇంద్రుణ్ణి తరిమికొట్టింది. ఆ తరువాత నారదుడు దేవతల దగ్గరికి వెళ్లి ఒక రహస్యం చెప్పాడు. దేవతలారా, భయపడకండి. మహిషి చావు ఆమె కూరుకున్న వరంలోనే ఉంది. విష్ణుమాయ గురించి ఆమెకు తెలియదు. త్వరలోనే శ్రీ మహావిష్ణువు ఒక స్త్రీ రూపాన్ని ధరించబోతున్నాడు. ఆ రూపం చూసి సాక్షాత్తు పరమశివుడే మోహితుడవుతాడు. వారిద్దరి తేజస్సుతో ఒక అద్భుత బాలుడు జన్మిస్తాడు. ఆ బాలుడే మహిషిని అంతం చేస్తాడు అని నారదుడు ముందే జోస్యం చెప్పాడు. ఇది విని దేవతలకు ఆశ్చర్యం వేసింది. నారదుడు చెప్పినట్టే సమయం ఆసన్నమైంది. క్షీరసాగర మథన సమయంలో, కొన్ని పురాణాల ప్రకారం భస్మాసుర వధ సమయంలో లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తాడు. ఆ సౌందర్యం వర్ణనాతీతం. ఆ మాయారూపం వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహించిన శివుడు విష్ణువు లీలలో భాగంగా మోహినిని చూసి ఆకర్షితుడయ్యాడు. అది కామంతో కూడిన కలయిక కాదు. అది లోక కళ్యాణం కోసం, ధర్మస్థాపన కోసం జరిగిన శివశక్తి సమ్మేళనం. హరుని తేజస్సు హరి అంటే మోహిని గర్భాన చేరింది. అలా వారిద్దరి అంశతో కార్తీక మాసంలో శనివారం నాడు ఒక దివ్యబాలుడు పంబా నదీ తీరంలో జన్మించాడు. ఆ బాలుడి మెడలో ఒక మణి ఉండటం చూసి మణికంఠుడు అని పేరు వచ్చింది. నారదుడు ఆకాశం నుండి ఈ దృశ్యాన్ని చూసి, ధర్మశాస్త్ర వచ్చేశాడు, ఇక మహిషి పని అయిపోయినట్టే అని ఆనందించాడు. అదే సమయంలో పందళ దేశపు రాజు రాజశేఖరు వేటకు వచ్చాడు. సంతానం లేని ఆ రాజుకు పంబా నదీ తీరంలో ఏడుస్తున్న ఆ పసిబిడ్డ కనిపించాడు. అక్కడ ఒక సాధువు రూపంలో వచ్చిన అగస్త్యుడు, రాజా, ఈ బిడ్డ సామాన్యుడు కాదు, దైవదత్తం. ఇతన్ని పెంచుకో. 12 ఏళ్ల తర్వాత ఇతని మహిమ ఏంటో నీకే తెలుస్తుంది అని చెప్పాడు. అలా హరిహరసుతుడు పందళరాజు ఇంట్లో పెరిగాడు. 12 ఏళ్లు నిండగానే నారదుడు ఊహించినట్టే పులిపాలు తెచ్చే నెపంతో అడవికి వెళ్లి అక్కడ మహిషిని సంహరించి లోకానికి శాంతిని కలిగించాడు. చూశారా, మహిషి తాను అమరీయరాలు అనుకుంది. కాని నారదుడికి తెలుసు, దేవుడు ఏదో ఒక మార్గంలో ధర్మాన్ని రక్షిస్తాడు అని. పురుషులిద్దరికీ పుట్టిన బిడ్డగా అయ్యప్ప స్వామి అవతరించి ఆ అసాధ్యమైన వరాన్ని ఛేదించాడు. అయ్యప్ప జననం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే.
శైవ వైష్ణవ భేదాలుండకూడదు అని, దైవం ఒక్కటే అని చాటి చెప్పడమే ఈ అవతార లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అయ్యప్ప స్వామి భక్తులందరికీ షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామియే శరణం అయ్యప్ప.